హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే ఒక ర్యాండమ్ డే తీసిన బ్లాగ్ అండి. యాక్చువల్గా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్నందుకు, నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఇవాళ అయితే నార్మల్గా మార్నింగ్ టిఫిన్ టైము అండ్ లంచ్ వరకు తీసిన వీడియో ఇది. మార్నింగ్ అయితే లేచిన తర్వాత నార్మల్గా యాజ్ యూజువల్గా చేసుకునే వర్క్స్ అన్నీ నేను తీయలేదండి. ఎర్లీ మార్నింగ్ లేచి బయట అదంతా క్లీన్ చేసి మాప్ ఇవన్నీ కూడా ఇంకా డైలీ అవే ఏం తీస్తాంలే అని చెప్పి నేను అవే ఏమేం షూట్ చేయలేదు. సో అదంతా అయిపోయిన తర్వాత నార్మల్గా నా యోగా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అవడానికి ముందు జస్ట్ ఇంకా అక్కడి నుంచి తీసిన వ్లాగ్ ఇది. సో నేనైతే ఇంకా జస్ట్ అట్లా మార్నింగ్ యోగా అయిపోయిన తర్వాత కూడా కొంచెం కాసేపు కూర్చొని అట్లా వామ్ వాటర్ తీసుకుంటాను యోగా అయిపోయిన తర్వాత. సో ఇంకా వామ్ వాటర్ కూడా తీసుకొని కొన్ని బాదం తీసుకుంటాను, నైటే నానబెట్టుకొని తీసుకుంటాను. అది బిఫోర్ యోగా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్ యోగా అయినా కూడా తీసుకోవచ్చు. నేను ఎప్పుడైతే నార్మల్గా అయితే నేను బిఫోర్ యోగా ఎప్పుడు ప్రిఫర్ చేయనండి. నాకు అంటే కొంతమందికి వర్కౌట్స్ చేసే వాళ్ళకి యోగా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి కొంతమంది నీరసంగా అనిపిస్తుంది చేసిన తర్వాత. అందుకని చెప్పి వాళ్ళు ముందే ప్రిఫర్ చేస్తారు ఏవైనా నట్స్ సీడ్స్ నానబెట్టినవి తీసుకోవటం. బట్ నాకైతే అలా ఏమి ఉండదు. సో నేను యోగా అయిపోయిన తర్వాతే తీసుకుంటాను. నార్మల్గా అయితే జ్యూస్ తాగుతాను, మన వెజిటబుల్ జ్యూసు, కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవి. అప్పుడప్పుడు అందులో కొంచెం వెజిటబుల్స్ అంటే సొరకాయ కానీ, కొంచెం కరివేపాకు, పుదీనా, కొంచెం లెమన్, అవి అన్నీ కొంచెం క్వాంటిటీలోనే. సో అవన్నీ వేసుకొని మంచిగా మిక్సీకి వేసుకొని మొత్తం పిప్పంతా తీసి వాటర్ వేయొద్దు, ఎందుకంటే మనం కీరాలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి ఒక టమాటా కూడా యాడ్ చేసుకుంటే మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. మళ్ళీ పైన వాటర్ ఎక్కువ పోయకుండా జస్ట్ కొంచెం లైట్గా వాటర్ వేసుకొని తీసుకుంటే ఆ జ్యూస్ అనేది కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అంటే బిఫోర్ మనం ఏదైనా టీ తాగాలన్నా కూడా దానికి ముందే ఇలా ఏదైనా జ్యూస్ తాగటం కానీ, ఒక యాష్ గార్డ్ జ్యూస్ కానీ, ఏదో ఒక జ్యూస్ జస్ట్ ఓన్లీ కీరా కానీ, లేదంటే ఏబీసీ జ్యూస్ అంటారు, యాపిల్, క్యారెట్, బీట్రూట్, లేదంటే ఓన్లీ క్యారెట్, లేదంటే మన పుచ్చకాయ జ్యూస్ కానీ, లేదంటే ఇంకా గ్రేప్స్ కానీ, ఏదైనా ఫ్రూట్స్ మన పొమగ్రనేట్ కానీ, దానిమ్మ అంటారు కదా, గ్రేప్స్, ఇవి ఏదో ఒక జ్యూస్ తీసుకుంటే నార్మల్గా ఎర్లీ మార్నింగ్ మనకు కొంచెం బాడీ అనేది అంటే తర్వాత తీసుకునే ఆహారానికి కొంచెం అది డైజెషన్కి హెల్ప్ అవుతుంది ముందు అట్లాంటివి తీసుకుంటే. సో ఒకవేళ జ్యూసెస్ తీసుకోలేకుండా రెగ్యులర్గా తీసుకోకపోయినా జస్ట్ డే బై డే అయినా సరే వారంలో ఒక 2 సార్లు అయినా సరే అట్లా జ్యూస్ తీసుకోవటానికి ప్రిఫర్ చేయండి. నేనైతే కంపల్సరీ తీసుకుంటా, ఎప్పుడైనా స్కిప్ చేస్తాను. లేదు అంటే నార్మల్గా మార్నింగ్ జీరా వాటర్ కానీ, లేదంటే అల్లం వాటరు, ఇంకా మనకి ఇంకేముంది, మన సినమన్ ఉంది కదా, దాల్చిన చెక్క వాటరు, లేదంటే మన తులసాకులు ఉంటాయి కదా, సో తులసాకులతోని అవన్నీ కొంచెం బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగినా కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అవి మనం ఏముందిలే అని అనుకుంటాం కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో అదంతా మనం అంటే చెప్పినంత ఈజీ కాదు. డైలీ రెగ్యులర్గా అలవాటు చేసుకోవాలంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మెయిన్ మన హెల్త్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండకపోతే ఎట్లా అండి? మనమే కదా ఇంట్లో, మనం బాగుంటేనే కదా అందరికీ మనం చేయటానికి ఏవైనా సరే చేయటానికి ఈజీగా ఉంటుంది. మనమే సరిగా లేకపోతే ఎట్లా? సో అందుకని చెప్పి కంపల్సరీ ఏదైనా సరే హెల్తీగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేనైతే ఇంకా ఈ ఇడ్లీ కూడా నార్మల్గా అరికెలతో చేసిన ఇడ్లీ అండి. అరికెలు ఏంటంటే లైక్ మన నార్మల్ రవ్వ ఇడ్లీ లాగానే వస్తాయి. అది పెద్దగా తేడా ఏమి ఉండదండి, చాలా బాగుంటాయి మిల్లెట్స్తో చేసినది అరికెల ఇడ్లీ. మీకు ఇంకొకసారి
నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను నానబెట్టినప్పుడు గ్రైండ్ చేసి అలా చూపిస్తాను. అదంతా నేను షూట్ చేయలేదు బిఫోర్, సో అందుకని డైరెక్ట్ చెప్తున్నాను. సో ఇంకా నార్మల్గా అయితే ఇంకా సాంబారు ఇదంతా నేను షూట్ చేయలేదండి. అంత అంటే వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ షూట్ చేయాలన్నది కూడా ఒక్కోసారి మర్చిపోతున్నా నేను. అందుకని చెప్పి సో మనకి ఇంకా సాంబార్తో అరికెలు అంటే మిల్లెట్స్తో అన్ని మిల్లెట్స్తోని బాగుండదు ఇడ్లీ. అరికెలతో చాలా బాగుంటుంది. నార్మల్ ఇడ్లీ తిన్నట్టే ఉంటుంది, పెద్ద టేస్ట్ వేరేలాగా ఏం అనిపించదు. ఈ మిల్లెట్స్తోని టిఫిన్స్ నేను చేస్తాను కాబట్టి మీకు కంపల్సరీ షూట్ చేసి వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇప్పటి నుంచి. అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత నా వర్క్ కంప్లీట్ చేసుకొని వాషింగ్కి కూడా లాండ్రీకి వేసేసాను కదా, వాషింగ్ కూడా అయిపోయింది. ఇంకా వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మార్నింగే నేను రైస్ పెట్టుకుంటాను, అందుకని ఫాస్ట్గా అయిపోతుంది. అన్నం వండటం కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు నానితే. సో ఇంకా ఆకుకూరలు కూడా కడిగేసుకొని కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ టైంకి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు ప్రిపేర్ చేసుకుంటే ఏదైనా కానీ, ఇవాళ అంటే ఆకుకూర కదా, సో తొందర ఈజీగా అయిపోతుంది కదా ఫాస్ట్గా. అందుకని చెప్పి ఇంకా ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేసుకుంటాను. కర్రీ కానీ రైస్ కానీ ఆఫ్టర్నూన్ అంటే మనం ఎప్పుడు ఏ టైంకి తినే ఫుడ్ ఆ టైంకి పాసిబుల్ లేని వాళ్ళైతే చెప్పలేము, బట్ పాసిబుల్ ఉన్నంత వరకు అయితే అప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా తినటమే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది కదా, మాన్సూన్. ఈ టైంలో అయితే ఇంకా అండి చల్లటి పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఎప్పుడైనా ఏ మిగిలైనా వేడివేడిగా తినటమే చాలా మంచిది. అందుకని ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు బయటికి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇట్లా కుదరని వాళ్ళు అయితే ఇంకా మనం ఏం చేయలేము. బట్ ఇంట్లో ఉండి మనకి అవైలబుల్గా ఉంది, మనం చేసుకోగలము అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవటం చాలా బెటర్. నాదంటే నేను ఇంట్లో నుండి వర్క్ చేస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నాకు పాసిబుల్ టైంలో నేను వర్క్ చేసుకొని కొంచెం గ్యాప్ తీసుకొని వంట చేసుకొని నా పని నేను చేసుకుంటాను. ఇట్లా మేనేజ్ చేసుకుంటా ఇంట్లోనే కాబట్టి కొంచెం. సో బయటికి వెళ్తే నా పరిస్థితి కూడా అంతే. సో అందుకని చెప్పి చెప్తున్నాను. ఇది పాలకూర అంటే నార్మల్గా అయితే మనం ఆకుకూరలు ఎక్కువగా డైలీ ఒక ఆకుకూర తినాలని చెప్తారు, కానీ ఒకసారి మనం అంతా ప్రిఫర్ చేయము. బట్ ఆల్టర్నేట్ డేస్లలో అయినా సరే ఆకుకూరలు తీసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే అందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇంకా ఫైబర్ ఉంటుంది. అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన ఆకుకూరలో అయితే ఇంకా కాల్షియము, ఐరన్, ఏ విటమిన్ ఉంటుంది, సి, కే విటమిన్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఏ విటమిన్ మన కళ్ళకి చాలా మంచిది. ఇంకా కాల్షియం, ఐరన్ కూడా రక్తహీనత తగ్గిస్తుంది. మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. మన కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. ఎక్కువ ఆకుకూరలు తీసుకున్నప్పుడు నార్మల్గా మన వెజిటబుల్స్ కూడా తీసుకోవాలి. ఓన్లీ ఆకుకూర ఒక్కటే తీసుకోకూడదు ఎప్పుడైనా సరే. మన వెజిటబుల్ కర్రీ కూడా తీసుకోవాలి సైడ్ డిష్ లాగా. లేదంటే కీరా కానీ అంటే మన సలాడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కీరా, క్యారెట్ ఇట్లా ఏవైనా సరే మనము డైట్ ఏదైనా హెల్తీగా మెయింటైన్ చేయాలంటే ఏవో కొన్ని తక్కువ క్వాంటిటీలో తిని బరువు తగ్గాలని కానీ, లేదంటే హెల్దీ లైఫ్ అని చెప్పి కొంచెం తినటం ఇది కాదండి. ఏది తిన్నా కానీ మితంగా తినాలి. అంటే లిమిట్గా, ఓవర్గా అన్నీ తినాలి. ఇది తినాలి, అది తినొద్దు ఇలా అని ఏమి ఉండదు. అన్నీ తినొచ్చు, కాకపోతే లిమిట్గా. ఎంత తినాలో అంతే తినాలి. అంటే అది చాలా మంచిది కదా అని ఓవర్గా తినడం కూడా మంచిది కాదు. సో అంతే. ఈజీగా జస్ట్ మనకి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా మీల్లో, ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా, ఈ 3 ఉన్నాయా లేవో చూసుకుంటే చాలు. ఏ మీల్లో అయినా సరే ఈ 3 ఉండేటట్టు చూసుకుంటే ఇంకా మనం ప్రత్యేకంగా డైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. నార్మల్గా అయితే మార్నింగ్స్ చేసుకునే టిఫిన్స్లో ఎలాగూ పల్లి చట్నీ ఉంటుంది కదా, అది ప్రోటీన్ కిందకి వస్తుంది. ప్రోటీన్ తిన్నట్టే. ఎక్కువ తినకపోయినా కొంచెమైనా సరే తినడం చాలా మంచిది హెల్త్కి. ఇంకా ఈ ఆకుకూరలు, పాలకూరలో అయితే కొంతమంది అంటే మన వెల్లుల్లి కారం వేసుకొని చేసుకుంటారు. డైరెక్ట్ కర్రీ కొంతమందికి ఇష్టం ఉండదు. అట్లా చేసుకోలేని వాళ్ళు ఇందులో ఇంకొక ఆకుకూర అనేది యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. అది నేను
యాక్చువల్‌గా నాకు తెలియదు. మా అమ్మ ఎప్పుడు మేము వెజిటబుల్స్‌కి వెళ్ళినా కానీ ఆకుకూర, పాలకూర తీసుకుంటే చుక్క కూర కూడా తీసుకుంటది. ఎందుకమ్మా అంటే ఈ 2 కలిపి చేస్తే చాలా టేస్ట్ ఉంటదని చెప్పేది. సో, అది నాకు బాగా గుర్తుంది. మా ఇంట్లో కూడా పాలకూర, ఉత్త పాలకూర అయితే ఎప్పుడు చేయదండి. ఎప్పుడో రెగ్యులర్‌గా అసలు చేయదు. పాలకూర, చుక్కకూర 2 కలిపే చేస్తది మా అమ్మ. సో, నాకు అదే అలవాటు. పాలకూర ఒక్కటి నేను చెయ్యను. సో, అందుకని ఇది చుక్కకూర. దీన్ని ఇంకా పాలకూర అయిపోయిన అంటే కొంచెం మగ్గిన తర్వాత చుక్కకూర చాలా తొందరగా మగ్గిపోతుంది పాలకూర కంటే ఈజీగా. అందుకని అది మగ్గిన తర్వాత చుక్కకూర వేసుకొని కొంచెం కాసేపు జస్ట్ 1-2 మినిట్స్లో మగ్గిపోతుంది. నెక్స్ట్ ఉప్పు కారం వేసుకొని కొంచెం లైట్గా కాసేపు ఉంచి దించేస్తే చాలు. ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన అవసరం ఉండదు ఆకుకూరలు. అంటే ఓవర్గా కాదు, ఓవర్ బాయిల్ కాదు, నార్మల్గా. మరీ పచ్చిగా కూడా తినలేము కదా, అట్లా కూడా తినాల్సిన అవసరం లేదు. ఈ ఆకుకూర చుక్కకూర వేసుకుంటే మాత్రం పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక ముద్ద వదలకుండా తింటారు. ఇది గ్యారంటీ, నిజంగా చెప్తున్నా నేను. ఏవి ఇంకా వేరే ఎక్స్ట్రా ఏవి అవసరం లేదు ఇందులో. జస్ట్ చుక్కకూర వేసుకొని ఒకసారి ట్రై చేయండి. మీరు ఆల్రెడీ చేసి ఉంటే ఓకే, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా నేను. చుక్కకూరతో ఒకసారి పాలకూర, చుక్కకూర కలిపి చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ వేయొద్దు మళ్ళీ చుక్కకూర. సేమ్ క్వాంటిటీ కంటే కొంచెం పాలకూర కంటే చుక్కకూర కొంచెం తగ్గించుకోవటమే బెటర్. ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి, మీకు నచ్చుతుంది. నేను చెప్తున్నాను కదా, గ్యారంటీ నాది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఇంకా చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. హెల్త్ రిలేటెడ్ రెసిపీస్, మిల్లెట్స్తో చేసినవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.